హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి పొంగల్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. ఇది వచ్చేసి తమిళనాడు స్టైల్ పొంగల్ రెసిపీ అనమాట. మన సైడ్ దీన్ని కట్టె పొంగలి అంటారు, వెన్ పొంగల్ అంటారనమాట తమిళనాడులో. సో దానికి కాంబినేషన్ సాంబార్, వాళ్ళు చేసుకునే స్టైల్ సాంబార్ అనమాట. అది షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. పొంగల్, సాంబార్ అండ్ దానిలో కాంబినేషన్ వచ్చేసి చట్నీ అనమాట, వాళ్ళ స్టైల్ చట్నీ. సో ఈ మూడు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా టేస్టీగా కుదురుతుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. సో ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తీసుకోవాలి, చిన్న అల్లం ముక్క, ఒక రెబ్బ చింతపండు, పచ్చిమిర్చి, కొన్ని పుట్నాలు ఇవి తీసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను, సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు తాళింపు కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక బాండీలో తాళింపు గింజలు యాడ్ చేశాను అనమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి, కరివేపాకు, చిటికెడు ఇంగువ, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో తాళింపు ఇలా వేగిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకుంటే దానిలో కాంబినేషన్ అయిన చట్నీ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను నానబెట్టేసుకుని ఉంచుకున్నాను కందిపప్పును పెసరపప్పు రెండు కలిపి నానబెట్టుకున్నాను అనమాట. నేను కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే పెసరపప్పు టూ స్పూన్స్ తీసుకున్నాను. సో అవి నానబెట్టుకున్న తర్వాత ఇలా కుక్కర్లో కుక్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ యాడ్ చేసి, పసుపు యాడ్ చేసి. సో విజిల్స్ రానిచ్చాను అనమాట, ఒక 5. ఈ లోపల ఒక పౌడర్ చేసుకోవాలి. దీనికోసం ఎండుమిర్చి, కొంచెం మిరియాలు, మెంతులు, కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, పచ్చిపప్పు, జీలకర్ర, ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను చూపించినవన్నీ ఇవన్నీ సాంబార్లోకి యాడ్ చేయడానికి పౌడర్ అనమాట. బాగుంటుంది, ఇలా చేసి చూడండి. సో చూడండి, స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను. దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇలాగ పౌడర్ లాగా రెడీ అవుతుంది. సో ఈ కందిపప్పు, పెసరపప్పు ఉడికించుకొని ఉంచుకున్నాను కదా, దాన్ని ఒకసారి ఎనుపుకోవాలి పప్పు గుత్తితో. సో ఒక గ్లాస్ కందిపప్పుకి 2 స్పూన్లు వచ్చి పెసరపప్పు తీసుకున్నానండి, నానబెట్టుకొని కుక్ చేసుకున్నాను ఇవి. ఇప్పుడు ఎనిపిన కందిపప్పు దానిలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో కొంచెం కారం కూడా పడుతుందండి, మనం ఎండుమిర్చియే వాడాం కాబట్టి కొంచెం కారం పడుతుంది, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో చింతపండు పులుసు కూడా తగినంత యాడ్ చేసుకోవాలి, ఎక్కువ ఏం పట్టదు, తగినంత చింతపండు పులుసు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ. ఒక్కసారి కుక్కర్ క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత 2 విజిల్స్ తర్వాత ఇలా ఉంది. చాలా మంచి వాసన వస్తూ ఉంటుందండి. ఇప్పుడు దీనికోసం తాళింపు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే తడకా ప్యాన్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. సో ఇది చక్కగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ కంపల్సరీ అండి, చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇంగువ యాడ్ చేయడం వల్ల. సో ఇంగువ కూడా వేసిన తర్వాత ఒకసారి తాలింపు వేగనివ్వాలి. ఇప్పుడు వేగిన తాలింపుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ సాంబార్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగా కుక్ చేసుకుంటే ఈ తాలింపు యాడ్ చేసుకున్న తర్వాత సో పొంగల్లోకి కాంబినేషన్ అయిన సాంబార్ రెడీ అవుతుంది. ఇలా 2 నిమిషాలు వేగనివ్వాలన్నమాట. తాలింపు వేసుకున్న తర్వాత టేస్టీ సాంబార్ రెడీ అవుతుంది. ఇప్పుడు పొంగల్ కోసం ఒక గ్లాస్ తీసుకున్నానండి రైస్. సో దానిలోకి 1/2 గ్లాస్ వచ్చేసి
పెసరపప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని నేను ముందు కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలాగా వేయించుకున్నాను. ఒక్క 2 నిమిషాలు చాలు. సో మంచి వాసన వస్తూ ఉంటుంది ఇవి పెసరపప్పు వేగిన తర్వాత. సో అది వేగిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్నాను. దానిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో ఒక రైస్కి వచ్చేసి 1:2 కదా, నేను 1:3 లెక్కన యాడ్ చేసి వాటర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసుకున్నాను అనమాట. ఒక 4 విజిల్స్ రానిచ్చాను. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉంది చూడండి, చక్కగా కుక్ అయింది రైస్ అను పెసరపప్పు. ఇప్పుడు దీనిలోకి మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకున్నాను. అది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలోకి నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి మనం ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ పొంగల్. సో నెయ్యి కాగింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. చిమ్చి ముక్కలు, జీడిపప్పు, జీలకర్ర, కొన్ని క్రష్ చేసి వేసుకున్నాను, కొన్ని అలాగే వేసుకున్నాను మిరియాలు, కరివేపాకు, కొన్నేమో హోల్ అలాగే వేసాను పెప్పర్, కొంచెమేమో క్రష్ చేసి వేసుకున్నాను, కొంచెం ఇంగువ యాడ్ చేశాను కరివేపాకు వేసిన తర్వాత. సో తాళింపు వేగనివ్వాలి. సో చూడండి జీడిపప్పు కూడా కలర్ చేంజ్ అయింది, తాళింపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పొంగలి ఉంది కదా, దానిలోకి యాడ్ చేసుకోవాలి. సో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు తాళింపు యాడ్ చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉండే పొంగల్, దాని కాంబినేషన్ సాంబార్ చట్నీ రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. Thanks for watching my video. If you like our videos, please subscribe to my channel for more videos. Please like, share, comment our videos.